మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఐడియా ఉండాలి. 0 డిగ్రీ 90 x యాక్సిస్ ఐడెంటిటీ చేంజ్ sin θ అనే cos θ ఉంటే cos θ అనే. సో మనకి sin 180 మైనస్ θ ఉంది కాబట్టి 180 అంటే sin అండ్ cosecant or sin 180 minus theta is equal to sin theta అవుతుంది. In case of complementary angles, ranges are same. సో ఈ స్టేట్మెంట్ని నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమవుతాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ థీటా అండ్ 90 minus theta are complementary angles. Let us suppose theta 1 is equal to theta and theta 2 is equal to 90 minus theta అనుకుంటున్నాను. సో ఇప్పుడు R1 రేంజ్ R1 is equal to u square sin 2 theta divided by g అవుతుంది. theta 1 ని theta అనుకోండి, theta 2 ని 90 minus theta అనుకోండి. And also R2 is equal to u square sin 2 into 90 minus theta divided by g అవుతుంది. ఓకే, R1 is equal to u square sin 2 theta by g, u square sin 2 theta by g, and R2 is equal to u square sin 2ని 90 మైనస్ థీటాతో మల్టిప్లై చేస్తే 180 u స్క్వేర్ sin 180 మైనస్ థీటా అవుతుంది డివైడెడ్ బై g. బట్ మనకి sin 180 మైనస్ థీటా అంటే sin 180 మైనస్ థీటా అంటే ఎంత? విచ్ క్వాడ్రంట్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో sin 180 మైనస్ థీటా అంటే అలాంగ్ హారిజంటల్. మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఐడియా ఉండాలి. 0 డిగ్రీ 90 డిగ్రీ 180 డిగ్రీ 270 డిగ్రీ అగైన్ 360 డిగ్రీ. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ అంటే సైన్ కాస్ tan కొసెకంట్ సెకండ్ tan అన్నీ కూడా పాజిటివ్. అండ్ వై యాక్సిస్ మీద ఐడెంటిటీ అనేది చేంజ్ అవుతుంది. సైన్ థీటా అయితే కాస్ థీటా, కాస్ థీటా అయితే సైన్ థీటా. అండ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఐడెంటిటీ చేంజ్ అవుతుంది. సైన్ థీటా ఉంటే సైన్ థీటానే, కాస్ థీటా ఉంటే కాస్ థీటానే. సో ఇప్పుడు మనకి సైన్ 180 మైనస్ థీటా ఉంది కాబట్టి 180 అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్కి వస్తుంది. ఇక్కడ సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్, సైన్ థీటా కొసికెంట్ తీసా పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ అన్ని నెగిటివ్ అవుతాయి. అండ్ వై ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఐడెంటిటీ చేంజ్ అవుతుంది. సో సైన్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అవుతుంది. సో ఇక్కడ ఏంటి రాయాలి నేను? సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా కాబట్టి R2 ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ థీటా డివైడెడ్ బై g. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ R1 u square sin 2 theta by g and also R2 is equal to u square sin theta by g అవుతుంది. ఓకే, అంటే R1 is equal to R2 కదా. ఫ్రమ్ దిస్ R1 is equal to R2 అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ థీటా 90 మైనస్ థీటా 70 డిగ్రీ 30 డిగ్రీ, ఓకే 65 డిగ్రీ 25 డిగ్రీ 45 డిగ్రీ అండ్ 45 డిగ్రీ. సో